హాయ్ ఆల్. ఈరోజు పన్నీర్ గ్రేవీ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఒక 4-5 మంచిగా చాప్ చేసుకొని అందులోనే పసుపు టమాటోస్ కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కాస్త మగ్గిన తర్వాత మనకి ఇంట్లో ఏముంటే అవి జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీలు అలాంటివి ఏమున్నా అవి ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. దీంట్లోనే మనం స్పైసెస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది స్మూత్ పేస్ట్గా అంటే సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇంకో సైడ్ పన్నీర్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేస్తున్నా. చాలామంది పన్నీర్ పీసెస్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు. అలా చేయకుండా కానీ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇది ఆయిల్లో ఫ్రై అయినప్పుడు ఇవి మసాలాలు ఏమీ తీసుకోవట్లేదు, గట్టిగా ఉంటున్నాయి. సో ఇలా ఒకసారి ఫ్రై చేయకుండా కుక్ చేసి చేసుకోండి. సో ఇలా సాఫ్ట్గా అయిన దాంట్లో గ్రైండర్లో తీసుకొని సాఫ్ట్గా పేస్ట్గా చేసుకోండి. అదే కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఒక 2-3 మిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఇది ఫ్రై అయ్యాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ పైనకి వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఇది మాత్రం మిస్ చేయకండి, స్కిప్ అస్సలకే చేయకండి. ఆయిల్ కంపల్సరీగా పైనకి తేలాలి. సో ఆ స్టేజ్లోనే మనం తగినంత కారం, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. మసాలా కూడా అడ్జస్ట్ చేసుకోండి. కొంతమందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో నచ్చదు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వేస్తాను. నేను కొంచెం వేసాను. మీకు నచ్చినట్లయితే ఇంకెక్కువగానే వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం పైనకి రావడం స్టార్ట్ కాగానే మీకు ఎంత వాటర్ కన్సిస్టెన్సీ కావాలో అంత యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులో, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది కంప్లీట్గా పల్లీలే వేసుకుంటారు. దానికంటే ఈ కాజు వేస్తేనే చాలా బాగుంటుంది. ఆయిల్ కొంచెం పైకి తేలడం స్టార్ట్ కాగానే మనం పన్నీర్ పీసెస్ని ఇందులో యాడ్ చేసేయాలి. సో కన్సిస్టెన్సీ ఇంతకంటే కొంచెం లూజ్గానే ఉండాలి. అలా అయితేనే మంచిగా సాఫ్ట్గా గ్రేవీ కర్రీ మంచిగా అవుతుంది. నాకు తెలిసి కొంచెం టమాటో ఎక్కువైంది, ఇంకో 2 తగ్గించి వేసుకోండి మీరు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఉండి. చికెన్, మటన్ ఇవన్నిటికంటే ఇందులో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్.